నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే దరఖాస్తులను కూడా స్వీకరిస్తుంది. ఇక గ్రామాల్లో గ్రామ సభలు అలాగే పట్టణాల్లో మాత్రం ఈ బస్తీ సభల పేరుతో కూడా ఈ సమావేశాలు నిర్వహిస్తుంది. ఇక్కడ మాత్రం పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. మాకు ఇల్లు కావాలి, గత ప్రభుత్వంలో ఇల్లు ఆశించాం కానీ అప్పుడు కూడా రాలేదు, ఈసారైనా ఎలాగైనా కానీ ఇల్లు రావాలని కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం జిహెచ్ఎంసీ పరిధిలో ఏకంగా 11 లక్షల వరకు ఇప్పటివరకు దరఖాస్తులు వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. దీంట్లో 7.5 లక్షల వరకు అయితే దరఖాస్తులు అయితే పరిశీలించారు. మరికొన్ని దరఖాస్తులు కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇక జిహెచ్ఎంసీ పరిధిలో 24 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. దీంట్లో మాత్రం దాదాపు ఒక 85,000 ఇచ్చేలాగా కూడా ప్రభుత్వం అయితే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూస్తే మాత్రం ఇప్పటి వరకు మాత్రం 80 లక్షల పైగా దరఖాస్తులు వచ్చాయి. చాలామంది కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ప్రభుత్వ హయాంలో ఈ యొక్క కాంగ్రెస్ హయాంలో మాత్రం ఇల్లు పొందాలని దరఖాస్తులు మాత్రం ఈసారి ఆశలు పెట్టుకున్నారు. దానికోసం పదే దరఖాస్తులు కూడా ఇచ్చారు. ప్రజాపాలనలో దరఖాస్తులు ఇచ్చారు, కులగణలో కూడా ఇల్లు లేదని చెప్పారు. దాంతోపాటు ఈ సోషియో ఎకనామిక్ సర్వేలో కూడా చెప్పారు. ఇక తాజాగా కూడా ఈ యొక్క దరఖాస్తులు గ్రామ సభల్లో దరఖాస్తుల కోసం ఊళ్ళలోకి వెళ్ళి కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు చేస్తున్నారు. ఇక నియోజకవర్గాల మారిగా మాత్రం ప్రభుత్వం మాత్రం 3,500 చొప్పున మొదటి దశలో మాత్రం ఇల్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఓవరాల్గా మాత్రం ఈ యొక్క ఏడాదిలో మాత్రం 4.5 లక్షల ఇల్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం అయితే ప్రణాళికలు చేసుకుంది. దీనికోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడంతో ఇక వడపోత కార్యక్రమం అయితే అధికారులు చేపట్టారు. ఈ నెల 26వ తారీఖు మాత్రం ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని మాత్రం తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రారంభించబోతుంది. దానికోసం మాత్రం జాబితాను సిద్ధం చేస్తుంది. అది అంటే లక్షల్లో ఎక్కువ లక్షల్లో కూడా ఎక్కువ దరఖాస్తులు రావడంతో అధికారులు కూడా పెద్ద తలనొప్పిగా మారింది. పూర్తి స్థాయి జాబితా అంటే అర్హుల జాబితాను ప్రకటించడానికి మరికొంత సమయం పడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఊహించని విధంగా ఇటు కులగణన సర్వే ఉంది, మళ్ళీ గతంలో ఇటు ప్రజాపాలన సర్వే ఉంది, దాంతోపాటు ఇక తాజాగా గ్రామ సభల ఆమోదం, గ్రామ సభల దరఖాస్తులు ఇవన్నీ క్రోడీకరించే వరకే మరికాస్త సమయం పట్టే అవకాశం ఉంది. ఇక మొదటి ప్రాధాన్యతలో భాగంగా ఎవరైతే సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారు ఉంటారో వారికైతే ఇల్లు కేటాయించాలని ప్రభుత్వం అయితే ఇప్పటికే చెప్పింది. వాళ్ళకే అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఇక ఇల్లు లేకుండా జాగ లేని వారికి కూడా ఇప్పటికే నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉందో అవి కూడా అందజేయడానికి ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. ఇందులో భాగంగా అంటే ఏ నియోజకవర్గంలో ఏమన్నా ఇప్పటికే గత సర్కార్ నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు ఏమైనా ఉన్నాయా, పూర్తిగా నిర్మితం కానీ ఏమైనా ఉంటే వాటిని బాగు చేసైనా కానీ ఎలాగైనా అర్హులకు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. దాదాపు 5 లక్షల రూపాయలు మాత్రం దశల వారీగా అర్హులకు డబ్బులు ఇవ్వడానికి అన్ని రకాలుగా ఇటు అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేశారు. ఇక 13 లక్షల మంది అయితే ఇప్పటివరకు ఉన్న లెక్కల ప్రకారం మాత్రం జాగా ఉండి ఇల్లు లేని వారు ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. ఇప్పుడు గ్రామ సభల్లో లెక్కలు కనుక చూస్తే మాత్రం 8 లక్షల వరకు అయితే దరఖాస్తులు వచ్చాయట. అంటే ఇటు పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్ల కోసం మాత్రం దరఖాస్తులు వచ్చాయి. అధికారులు కూడా వీటిని అన్ని కూడా క్రోడీకరిస్తున్నారు. ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున కూడా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ యొక్క మొత్తం అంటే ఈ కాంగ్రెస్ సర్కార్లో భాగంగా మొత్తం పీరియడ్లో మాత్రం ఈ 4 ఏళ్లలో మాత్రం 20 లక్షల ఇల్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అందులో భాగంగా ఈ ఏడాది మాత్రం 4.5 లక్షల ఇల్లు మాత్రం లబ్ధిదారులకు మంజూరు చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఇటు కేంద్ర సాయం కోసం కూడా కేంద్ర సాయంకు అనుకూలంగా రాష్ట్రంలో కూడా ఆ మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇచ్చి ఇటు కేంద్ర సహాయం అలాగే రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి కూడా లబ్ధిదారులకైతే ఈ యొక్క లబ్ధి జరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం కొన్ని అర్హతలు పెట్టింది, కొన్ని నిబంధనలు పెట్టింది. ఈ సోషియో ఎకనామిక్ సర్వే అయితేంది, ఆధార్ కార్డు అయితేంది, అదే ఆధార్ కార్డులో ఎక్కడ అడ్రస్ ఉంటే అక్కడైతేంది, ఇలా కొన్ని అంటే దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నవారు బీపీఎల్ స్థాయిలో ఉన్న వారికే ఇల్లు ఇవ్వాలని కొన్ని మార్గదర్శకాలు కొన్ని అర్హతలు పెట్టింది. ఆ పరిధిలో ఉన్న వారికి మాత్రం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నుండి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలాగే మిగతా మంత్రులు కూడా పదే కూడా ఈ యొక్క పథకం గురించి కూడా క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. ఈ దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో 26వ తారీఖు అయితే ఈ పథకం ప్రారంభించబోతున్నారు. కానీ ఇంకా లబ్ధిదారుల జాబితా ప్రకటించలేదు. మాది ప్రకటించారా లేదా అని కూడా అందరూ కూడా లబ్ధిదారులు అయితే ఎదురు చూస్తున్నారు. అలాగే అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు కానీ అర్హతలో మేము ఉన్నామా లేదా, ఆ జాబితాలో ఉన్నామా లేదా అనేది మాత్రం అధికారులు చెప్పడంతో పెద్ద ఎత్తున మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. దీంతో ఇక ప్రభుత్వం దిగి రావాల్సి వచ్చింది.
పదే 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 కూడా చాలాసార్లు కూడా దీనికి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఎవరు కూడా ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో మాత్రం టెన్షన్ పడద్దు, అలాగే రేషన్ కార్డుల విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది పడద్దు. ఇది 26వ తారీఖు ప్రారంభించినప్పటికీ ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఈ పథకం మాత్రం ఇక ఆగదు. రేషన్ కార్డులో పేరు లేకున్నా కానీ మరోసారి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తాము. అలాగే ఇందిరమ్మ ఇళ్లలో జాబితాలో లేకున్నా కానీ మరోసారి అవకాశం ఇస్తాము. ప్రాధాన్యత వారిగా అర్హతల వారిగా మాత్రం మొదటి ఫేజ్ మాత్రమే ఇది. ఈ ఒక ఫేజ్తోనే మొత్తం అయిపోదు. ఒక ఫేజ్ 1లో భాగంగా కొంతమంది అర్హులు మాత్రం కేటాయిస్తాము. ఇది నిరంతర ప్రక్రియ. మరోసారి అప్లై చేసుకోవచ్చు. అర్హతలను బట్టి కూడా ఇల్లు ఇస్తామని కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. దాంతోపాటు మిగతా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు కూడా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఒక రకమైన ఆందోళన వస్తుంది. ఆ దరఖాస్తు చేసుకున్న మరి ఇల్లు వస్తుందా లేదా అని కూడా అందరూ గ్రామ సభల్లో కూడా అధికారులను నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో మాత్రం మొదటి ఫేజ్ మాత్రమే అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. ఇక అధికార యంత్రాంగం కూడా వడపోసే కార్యక్రమం కొనసాగిస్తుంది. సాఫ్ట్వేర్ని కూడా ఉపయోగిస్తుంది. అంటే దరఖాస్తులను మొత్తం 360 డిగ్రీస్ వైజ్ కూడా ఎవరికి ఎట్లా చేయాలి, ఎవరు అర్హతలు ఉన్నారు, ప్రాధాన్యత క్రమంలో ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఎలా అయితే వాళ్ళకి న్యాయం జరుగుతుంది, అలాగే ప్రాంతాల వారీగా ప్రాధాన్యత వైజ్ కూడా లిస్టును అయితే ప్రకటించే ప్రయత్నంలో మాత్రం అధికారులు ఉన్నారు. దానికోసం సాఫ్ట్వేర్ కూడా ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్ కాక మిగతా ప్రాంతాల్లో కూడా ఒక యాప్ ద్వారా కూడా సర్వే కూడా నిర్వహిస్తున్నారు. అంటే సర్వే ఉపయోగిస్తున్నారు. దాంతోపాటు సాఫ్ట్వేర్ను కూడా రంగంలోకి దింపి ఇక అర్హులను గుర్తించే పనిలో మాత్రం అధికారులు పడ్డారు. ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అర్హులకు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఇవ్వాలి. 4.5 లక్షలు మాత్రం ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే విధంగా అన్ని రకాల కసరత్తు చేయాలని కూడా అధికారులకు పదే పదే కూడా ఇప్పటికే రాజకీయ నాయకులు కూడా ఆదేశాలు జారీ చేశారు. అధికారులు కూడా ఈ పథక అమలు కోసం కూడా పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎక్కడో కోస్తా సమాచార లోపము, సమన్వయ లోపం వల్ల కూడా ఎక్కడో అధికారులకు అలాగే లబ్ధిదారుల మధ్య మాత్రం కాస్త కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల సరైన విధంగా సమాచారం వాళ్ళకి వెళ్ళకపోవడం వల్ల కొందరికి అధికారులకు సమాచారం అంటే ఈ పథకం అమలు తీరు విషయంలో కానీ జాబితా విషయంలో కూడా కొంత సమాచారం వీళ్ళకు లేకపోవడం వల్ల సరైన విధంగా చెప్పకపోవడం వల్ల మాత్రం ఈ గ్రామ సభల్లో కాస్త గందరగోళం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఏదేమైనప్పటికీ 26వ తారీఖు రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, భూమి లేని రైతు కూలీలకు కూడా ఆత్మీయ భరోసా పథకం, అలాగే రేషన్ కార్డుల జారీ కూడా వాళ్ళకు సంబంధించిన అర్హత సంబంధించిన జాబితా కూడా ప్రకటించబోతుంది. 4 పథకాలను మాత్రం 26న ప్రకటించబోతుంది. ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని మాత్రం తెలంగాణ ప్రభుత్వం అయితే అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో 5 ఏళ్లలో 20 లక్షల టార్గెట్తో పెట్టుకొని ఈ సంవత్సరం 4.5 లక్షలు మాత్రం అందించాలని అన్ని విధాలుగా మార్గదర్శకాలు చూసుకుంటుంది. అర్హతలను బట్టి కూడా మొదటి ఫేజ్ ఎలాగైనా కంప్లీట్ చేయాలని మాత్రం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అయితే పెట్టుకుంది. చూడాలి మరి ఈ యొక్క అమలు తీరు ఎలా ఉండబోతుంది. ఇప్పటికే లబ్ధిదారులు అనుకున్న వాళ్ళు చాలామంది కూడా ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా మా పేరు రావట్లేదు, ఆ ఇందిరమ్మ వెబ్సైట్లోకి ఇవ్వట్లేదు అని కూడా కొందరైతే మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కూడా కొంత సమాచారం లోపం వల్ల సరైన విధంగా దీన్ని కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు. దీంతో ఇక ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు కూడా మేము ఎలాగైనా అర్హులను గుర్తిస్తాము, ఎవరు భయపడద్దు, నిరంతర ప్రక్రియ అని చెప్తున్నారు. అమలు తీరుపై మాత్రం చాలా అనుమానాలు ఉన్నాయి. వీటన్నిటికీ సమాచారం అలాగే సమాధానం దొరకాలంటే మాత్రం మరికొద్ది రోజుల్లో ఈ పథకం అమలు తర్వాత మాత్రం ఫిబ్రవరి నెలలో మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.